అట్లాగే వాస్తుకు సంబంధించి వాస్తు మీ ఇల్లు తూర్పు ముఖంగా ఉండాలి, లేకపోతే ఉత్తరముఖంగా ఉండాలి, ఆగ్నేయంలో కిచెన్ ఉండాలి, ఈశాన్యంలో ఎంట్రీ ఉండాలి, నైరుతిలో బెడ్రూమ్ ఉండాలి. ఇది కూడా నిజమే. వాస్తు శాస్త్రం అంటే ఏంటి? ఏ వస్తువు ఎక్కడ ఉండాలో చెప్పేది వాస్తు. దీనికి చర్చ అక్కర్లా. నేను వాస్తు ఎప్పుడు చూసుకోవాలి? నేను ఇల్లు కట్టుకునేటప్పుడు చూసుకోవాలి. ప్రతిరోజు చూసుకోంగా. జ్యోతిష్యం ఎప్పుడు చూసుకోవాలి? ఎప్పుడన్నా నాకు కష్టకాలం వచ్చినప్పుడు. అసలు ఇప్పుడు ఏ గ్రహస్థితి నడుస్తుంది, ఇప్పుడు ఎటువంటి దశ నడుస్తుంది, ఈ దశలో ఒకవేళ నేను చేసుకోవాల్సిన పరిహారాలు ఏమన్నా ఉన్నప్పుడు జ్యోతిష్యం చూసుకోవాలి. లేదా నా ఇంట్లో నా కూతురుకో నా కొడుక్కో వివాహం నిశ్చయమైంది, ఆ వివాహానికి తగిన వధూవరుల్ని సెలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళ పొంతన కుదిరిందా లేదా, వాళ్ళ మనస్తత్వాలు కలుస్తాయా లేదా, రేపొద్దున వీళ్ళు కలిసి ఉంటారా లేదా అనే దానికోసం జ్యోతిష్యం చూసుకోవాలి, తప్పులేదు. కానీ ఇక్కడ ప్రధానంగా నేను తీసుకున్న సబ్జెక్ట్ ఏంటంటే, రత్నము ఇంపార్టెంటే, రుద్రాక్షమాల ఇంపార్టెంటే, జ్యోతిష్యం ఇంపార్టెంటే, వాస్తు ఇంపార్టెంటే.